ప్రజలలో మార్పు లేకపోతే ఎప్పటికీ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందదు. ఎందుకంటే ఎవరు ఎటువంటి నాయకులు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఆ రాజకీయ నాయకుడు మాట పైన ఉంటాడా లేదా, ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తాడా లేదా, అతను ప్రజలకు ఉపయోగపడతాడా లేదా, ఇచ్చిన హామీలు నిలబెడతాడా లేదా, ప్రజలను ఇతను ఎలా ఏమారుస్తున్నాడు, ఇవన్నీ ఆలోచించగలగాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మాత్రం బుర్రల్లో బంకమట్టి పెట్టుకున్నారా ఏమో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడిని నెత్తిన పెట్టుకుంటారు. అతను ఏమీ చేయకపోయినా ప్రతిరోజు మైక్ ముందుకు రావటం, నేనే అన్నీ చేసేసాను అని చెబుతాడు. నేనే అన్నీ చేసేసాను, నేను తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు దిక్కు లేదు, మరో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రణాళిక కూడా ఇప్పుడే చెప్పేస్తాడు. కానీ చేసేది ఏమీ ఉండదు. ఒక గుడి కట్టించాడా, ఒక బడి కట్టించాడా అంటే ఏమీ ఉండదు. ఒక పేదవాడికి ఏ రోజైనా మంచి విద్య, మంచి వైద్యం అందించాడా అంటే అసలు లేదు. కానీ అన్నీ నేనే చేశానని చెప్పుకుంటాడు. అలా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కూడా నిన్న మాట్లాడిన మాటలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నంద్యాలలో మాట్లాడిన మాటలు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై. అంతకు ముందుగా మన వీడియోకి మీరు ఒక లైక్ చేయండి. ఎందుకంటే మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఎక్కువ లైకులు కొడితే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది మీకు కళ్ళ కట్టినట్లు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీ అభిప్రాయాలు కూడా మాకు చాలా అమూల్యమైనవి. కాబట్టి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వీడియో పూర్తిగా చూసి కామెంట్లు పెట్టండి. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఇంకా సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతా. నా దగ్గర డబ్బులు లేవు, అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఒప్పుకున్నావు కదా నువ్వు మొన్న? ఏమున్నా ఇయాలటికి మొన్న అయితే రేపటికి నిన్న. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే. ఏం మాట్లాడుతున్నాడో చూశారుగా. దీని తర్వాత మాటలు సంపద సృష్టించాలంటే 20 సంవత్సరాలు పడుతుంది అని అంటున్నాడు. సంపద సృష్టించాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. ఆ 20 సంవత్సరాలు నాకే ఓటు వేయండి. ఇప్పుడు నా వయసు 77 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉంటే 97 సంవత్సరాలు అవుతుంది. అప్పటి వరకు కూడా నేను రాజకీయం చేస్తూనే ఉంటాను. నా తర్వాత నా కొడుకు అధికారంలోకి వస్తాడు. ఆయన తర్వాత నా మనవడు అధికారంలోకి వస్తాడు. మీరు మాత్రం మా కుటుంబానికే ఎప్పుడూ ఓట్లేస్తా ఉండండి. మరో 20 సంవత్సరాలకి నేను సంపద సృష్టిస్తాను అని చెబుతున్నాడు. ఎన్నికలలో నువ్వు ఇచ్చిన హామీలేంటి? ఇప్పుడు ఒక్కటైనా నువ్వు నెరవేర్చావా? ప్రజలకి ఆలోచించే తెలివి, జ్ఞానం ఉందా లేదా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. అది మీరు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి. అరే, ఒక రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు, ఆ హామీని నిలబెట్టుకున్నాడా లేదా? ఉదాహరణకు మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తానన్నాడు. తీశాడా లేదా? కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయో, ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి. ఆ 7 మెడికల్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ అవుతున్నాయి. అదేవిధంగా ఈయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమి నెరవేర్చాడు? 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 1 సంవత్సరం తల్లికి వందనం పథకం వేశాడు. రైతు భరోసా ఎంత వేశాడు? 20,000 చెప్పి 5,000 10,000 వేశాడు. మరి 10,000 పెండింగ్లో ఉంది. ఈయన ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చాడు? ఆ రోజు ఆయన చెప్పేటప్పుడు కండిషన్స్ ఏమీ లేవు అన్నాడు, షరతులు ఏమీ లేవు. ప్రతి మహిళకు కూడా ఆడబిడ్డ నిధి కింద
ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 18 సంవత్సరాలు నిండు వాళ్ళకి 1500 రూపాయలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఎంతమందికి ఉచిత సిలిండర్లు వస్తున్నాయి? ఆర్టీసీ బస్సు ప్రయాణం అన్నాడు, పల్లె వెలుగులకు పరిమితం చేశాడు. గతంలో పల్లె వెలుగులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్టీసీ బస్టాండ్లో దొరికేటివి. ఇప్పుడు ఎప్పుడో కానీ ఒక ఆర్టీసీ బస్సు రాదు. ఎందుకంటే ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ఎప్పుడో రోజుకు 1-2 సార్లు తిరుగుతుంది అనుకుంటా, అంతకుమించి తిరగట్లే. ఆ బస్సు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాలి. తిరుపతి నుండి విశాఖపట్నం వెళ్ళొచ్చు ఫ్రీగా అన్నాడు. పల్లె వెలుగులో వెళ్తామా తిరుపతి నుండి విశాఖపట్నంకి? అక్కడ భోజనం కూడా చేయొచ్చు, దేవాలయాల్లో నేను భోజనం కూడా ఏర్పాటు చేశానన్నాడు. అంటే చిత్తూరు జిల్లా కుప్పం నుండి విశాఖపట్నం వరకు దాదాపు 2 రోజులు ప్రయాణం, 48 గంటలు ఈజీగా పడుతుంది. పల్లె వెలుగులో పోతే 48 గంటలు పడుతుంది, లేకపోతే ఇంకొక 60 గంటలు కూడా పడుతుంది. అంటే 3 రోజులు కూడా పట్టచ్చు, 3 రోజులు కూడా పట్టచ్చు. పల్లె వెలుగులో అక్కడి నుండి సింహాచలం పోయి దేవుణ్ణి దర్శించుకొని ఆయన పెట్టే ఫ్రీ మీల్స్ తిని రావాలి. కండిషన్స్ అప్లై. ఎన్నికల ముందేమో కండిషన్స్ ఏమీ లేవు, ఎన్నికల తర్వాత అన్ని కండిషన్స్ అప్లై. ఇది చంద్రబాబు పాలన. సంపద సృష్టిస్తాను అని చెప్పి ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది అంటున్నాడు సంపద సృష్టించాలంటే. మరి 20 ఏళ్ళు ఈయనకే ఓటేయాలంటున్నాడు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, నాకే ఈ 20 ఏళ్ళు ఓటేయండి. ఆలోచించండి, ఇటువంటి నాయకుల కోసమా మీ జీవితాలని త్యాగం చేస్తున్నారు? ఇటువంటి నాయకులనా మీరు సపోర్ట్ చేసేది? ఆలోచించండి.